హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 లో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా గౌరవ్ తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. ఈ షోకి ఆహ్వానించిన శివాజీ గౌరవ్ మీద తనదైన ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా గౌరవ్ నువ్వు ఇంత త్వరగా వస్తావని నేను అనుకోలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు, అంటే గేమ్ చూసి అడుగు పెట్టారు కదా, మరి నువ్వెందుకు గేమ్ ఆడలేకపోయావు అంటూ శివాజీ అడిగే ప్రశ్నకి గౌరవ్ అంటున్నాను, నేను గేమ్ ఆడాలని అనుకున్నాను సార్, అండ్ అలాగే ఆడాను కూడా, కానీ నేను ఎందుకు ఇక్కడికి వచ్చాననేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదంటూ బిగ్ బాస్ బజ్ లో గౌరవ్ మాట్లాడాడు. సరే గౌరవ్, మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరి క్యారెక్టరు ఎలా ఉంది అనేది చూసేద్దామా అంటే చెప్పేస్తావా అంటే ఎస్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు. సో మరి ముందుగా తనుజ కోసం ఏం చెప్తావు అంటే, తనుజ కోసం ఏం చెప్పాలి సార్, ఆ అమ్మాయి టాస్కుల్లోని ఎంత బాగా ఆడుతుందో మీ అందరికీ తెలిసిందే. సో ఏదైనా ఒక పని అనుకుంది అంటే 100% అది అయ్యేంత వరకు కూడా నిద్రపోదు. తను కెప్టెన్ అవ్వాలని తన తపన చూసి వావ్ వాట్ ఏ బ్రిలియంట్ గర్ల్ అని అనిపించింది. ఎందుకు అంటే గనక తనుజాకి ఉన్న క్లారిటీ కానీ, తనుజాకు ఉన్న పట్టుదల కానీ హౌస్ లో ఉన్న ఏ ఒక్కరికి లేదనే చెప్తాను. అంటే నీకు కూడానా అంటే ఎస్ సార్, నాకు కూడానని చెప్తాను. ఎందుకు అంటే నిజంగా తనుజ తోపనే చెప్తాను. ముఖ్యంగా ఆమె గేమ్ మీద ఆమెకి 100% పట్టుందనే చెప్పాలి. సో ఫైనల్గా ఈ సీజన్ విన్నర్ ఆమెసారంటూ తనుజ కోసం అయితే చాలా బాగా చెప్పుకొచ్చాడు. మరి దివ్య కోసం ఏం చెప్తావంటే, దివ్య కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ సార్. ఎందుకు అంటే ఆమె ఒక ఊసరవెల్లి లాంటిది, సమయానుసారం రంగులు మారుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఎక్కువగా భరణితోనే తిరుగుతూ భరణి గారి గేమ్ను కూడా చెడదొబ్బుతుంది. ఏదైనా చిన్న విషయం ఉందంగో దాన్ని పెద్దది భూతద్దంలో పెట్టి చూస్తుంది. అమ్మాయి అసలు హౌస్ కే కరెక్ట్ కాదు. ఆడలేని అమ్మాయి హౌస్ లో ఉండి ఆడిన అబ్బాయి ఇలా బయటకు వచ్చాననేది మరి ఏంటనేది నాకు అర్థం కాలేదు సార్ అంటూ శివాజీకి చెప్తే శివాజీ అన్నాడు, నీ దృష్టిలో అమ్మాయి ఆడకపోవచ్చేమో, కానీ ఆడియన్స్ దృష్టిలో అమ్మాయి బాగా ఆడుతుందేమో, అందుకే ఆమెకు ఓటేసి ఆమెను హౌస్ లో ఉంచారు, నీకు ఓటేయకుండా బయటకు తీసుకొచ్చారు అన్న ప్రశ్నకి గౌరవ్ ఏమీ మాట్లాడలేదనే చెప్పాలి. ఇక ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తావంటే, ఇమాన్యుయల్ ఒక యూజ్లెస్ ఫెలో అనే చెప్తాను. ఎందుకు అంటే తన స్వార్థం గురించి పక్క వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టేస్తాడు. అంటే ఏం రిస్క్ చేస్తాడు అంటే, నాకు దగ్గర ఏదైతే బ్లెస్సింగ్ పవర్ ఉందో ఆ పవర్ ని తన ఇష్టానుసారం వాడుకున్నాడు. కనీసం ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. సో తను ఎలాగైనా సెల్ఫిష్ సార్ అంటూ శివాజీకి చెప్తే, అది సెల్ఫిష్ అని ఎందుకు అనుకుంటావు, నీ దగ్గర బ్లెస్సింగ్ పవర్ ఉన్నా సరే దానికి ఉపయోగం లేదు కదా, నీకు ఆ బ్లెస్సింగ్ పవర్ కి అసలు మీనింగే తెలియదు కదా అంటే, నాకు తెలుసు సార్, కానీ అది కరెక్ట్ టైంలో యూజ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అది నాకు తెలియకుండానే నేను ఎలిమినేట్ అయ్యాను అంటే అది ఇమాన్యుయల్ వల్లే చెప్పాలి. ఎందుకు అంటే నా పవర్ తను వాడుకోవడం ఏంటి సార్ అంటూ, అది కూడా తన లవర్ దగ్గర నుంచి వాయిస్ నోట్ వినటానికి అంటూ బిగ్ బాస్ బజ్ మీద ఇమాన్యుయల్ ఒక స్వార్థపరుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు గౌరవ్. సో ఫైనల్ గా మరి టాప్ 5 లో ఎవరుంటారు చెప్పు అంటే, టాప్ 5 లో ఖచ్చితంగా తనుజ ఉంటుంది, అండ్ అలాగే డెమోన్ పవన్ ఉంటాడు, ఇమాన్యుయల్ కూడా ఉంటాడు సార్, పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు. సో ఫైనల్ గా నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే, నేనైతే దివ్య ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నానంటూ గౌరవ్ అయితే బిగ్ బాస్ బజ్ లో మాట్లాడి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేస్తాడు. సో ఫైనల్ గా బిగ్ బాస్ బజ్ మీద మాట్లాడిన గౌరవ్ మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.